అలా నేను తప్పించుకున్నాను. కానీ అప్పటికే కోర్టులో బాలాజీ గారు చెప్పేసి ఉంటారనుకొని భయంతోనే పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ శంకర్ సార్ ఎవిడెన్సులు చూపించారని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు అక్కడి నుంచి తప్పించుకురావడం మంచిదే, కానీ నువ్వు కనిపించకపోతే పాపం రాని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు కదా. నేను బయటికి రాగానే ఫోన్ ఆన్ చేసి అంజీకి రాణికి చెప్పాను. అప్పటికే వాళ్ళు వెతుకుతున్నారు. ఆ విషయం నాకు తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను. తర్వాత నేను రాణి కలిసి ఆశ్రమానికి వస్తాను తాతయ్య. అలాగే అలాగే. రే, మనం కూడా మన ఇంటికి వెళ్తున్నాం. ఇంటికేమిటి సార్, ఆశ్రమానికి కదా. ఆశ్రమానికి తర్వాత తీసుకొస్తాను, ముందు మా ఇంటికి వెళ్తాం. పూర్ణ వాళ్ళ అన్నయ్య కోసం ఎదురు చూస్తుంది. అది కాదురా, అది రే ఇంకేం మాట్లాడకు, పద 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 రా. ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? గతం గుర్తొచ్చిందిరా. అదేదో చెప్తే మేము కూడా నవ్వుతాంగా. రే, నీకు గుర్తుందా, మనం ఒకసారి విశాఖపట్నం వెళ్తున్నాం. తొందరగా వెళ్ళాలని నువ్వు లారీని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు. అప్పుడు నేను నీ పక్కన కూర్చొని చాలా భయపడ్డాను. ఎందుకంత వేగం, 1 గంట ఆలస్యం అయితే ఏమవుతుందని అడిగాను. అప్పుడు నువ్వు నాకు మాట చెప్పావు, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైనది సమయం రా. దేన్నైనా వెనక్కి తీసుకురాగలం, కానీ గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము అని. కాలంతో పోటీ పడినప్పుడే మనం ముందుకు వెళ్తాము అని అన్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన మాటే నేను జీవితంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నాను. కాలంతో పోటీ పడుతూ ముందుకు వెళ్తూనే ఉన్నాను. నిజమేరా, గతం ఎప్పుడూ ఓ మధుర జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. ఆ రోజు మన చేతిలో డబ్బులు లేకపోయినా ఆనందానికి లోటు లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం, కలిసే ఉండేవాళ్ళం. నాకు ధైర్యం చెప్పడానికి నువ్వు, నీకు ధైర్యం చెప్పడానికి నేను ఉండేవాళ్ళం. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ మధుర జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. ఇన్ని రోజులు గడిచింది ఎలాగో గడిచిపోయిందిరా. ఇక మీదట ఎలాంటి అరమరికలు రాకుండా మనం కలిసే ఉండాలి, ఒక్కటిగానే ఉండాలి. రేయ్, మనం వేరు అనుకుంటే కదరా ఒకటవ్వాలని ప్రయత్నించడానికి. మనం ఎప్పుడూ ఒకటే. ఏటి గట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు. ఏంట్రా ఆపావు? ఒకసారి అటు చూడరా. రోజు చూసే ఊరే కదా, కొత్తగా మళ్ళీ చూడమంటావా ఏంటి? రే తాత, నీ కళ్ళు కనిపించకపోయినా నాకు మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఒకసారి చూడరా. రే, నీకు గుర్తుందా, మనం లారీ మీద వెళ్ళేటప్పుడు ఎక్కడ బజ్జీల బండి కనపడ్డా అక్కడ ఆపమనేవాడు. 10-12 బజ్జీలు పట్టుబడితే తప్ప కదిలేవాడివి కాదు. ఊరుకోరా, ఈ వయసులో బజ్జీలు తినడం ఏంటి? వద్దు, వెళ్ళిపోదాం. వయసు అనేది ఒంటికే తప్ప మనసు కాదురా. బజ్జీలంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు కదరా. మరి ఆ ఇష్టాన్ని చంపడం ఎందుకు? పదా. బాగుండదురా. మనమేంటి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి? ఇలా రోడ్డు పక్కన బజ్జీలు తింటే చూసేవాళ్ళు ఏమనుకుంటారా? రే, ఈ బిజీ లైఫ్లో మనం ఏం తింటున్నామో తెలుసుకునే టైమే వరకు ఉందిరా. పదా వెళ్దాం. పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి. బాబు, వేడి వేడి బజ్జీల్లో ఉల్లిపాయ పెట్టు. వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి. మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ.
ఏంట్రా చిన్నపిల్లలు తిన్నట్టు? నువ్వెలా తినేవాడు నాకు తెలుసు. సరిగా తిను. అప్పుడు నువ్వే చెప్పేవాడు కదరా, బజ్జీలు కోసి ఉల్లిపాయ వేసి నిమ్మకాయ పిండి అందులో పల్లీలు మిక్చర్ కలిపి తింటే నా సామిరంగా అదిరిపోద్ది అని. మరి అది మర్చిపోయావా లేక తిండినే మర్చిపోయావా? చెప్పాను కదరా, ఆ గతాన్ని చాలా రోజులు మర్చిపోయానని. నాకే తెలియని మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటూ ఉంటే నేను ప్రవర్తించిన ప్రవర్తనకి నాకు చాలా బాధ అనిపిస్తుంది. రే, జీవితంలో ఎప్పుడూ మంచినే గుర్తుపెట్టుకోవాలరా, చెడును మర్చిపోవాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. లేదంటే మన మనసు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. తిను. కారం కారం రా. ఉండరా. మంచిగా నువ్వు ముసలోడు అయిపోయావురా తాత, అందుకే కారం తినలేకపోతున్నావు. అవునరా, అయినా వయసును దాచుకోవడం ఎందుకు? మనం ఇంకా చిన్నపిల్లలమేం కాదు కదా, తాతలమే కదా. మనవరాళ్ళు వచ్చారు, మన కళ్ళ ముందే ఉన్నారు. అయినా నువ్వు నన్ను ఇంతలా ఆట పట్టిస్తున్నావు గాని నీకు కారం అనిపించలేదా? రే, నీకు పొలం మారింది, నువ్వు కారం అన్నావు, నేను అనలేదుగా. రే, కావాలంటే ఇంకో 2 బజ్జీలు తింటాను. తింటావు తింటావు. నీ వయసు పెరగలేదని చూపించుకోవడానికి, నా ముందు కవర్ చేసుకోవడానికి ఇప్పుడు బానే తింటావురా. తర్వాత ఒంటికి తెచ్చుకుంటావు. నీకేమైనా అయితే ఇక్కడి గుండె తట్టుకోలేదురా. ఏంట్రా, నీకు వయసు పెరిగిందని నాకు పెరిగిందనుకుంటున్నావా? రే, ఈ శరీరానికి వయసు వచ్చిందే కానీ మనసు ఇంకా పసిపిల్లలాగే ఉందిరా. అప్పటి వయసు ఇంకా ఉరకలు వేస్తూనే ఉంది. రే, కావాలంటే రన్నింగ్ రేస్ పెట్టుకుందామా? ఎవరు గెలుస్తారో చూద్దాం. చాలేరా, మరి చిన్నపిల్లవాడు అయిపోతున్నావు. తిను. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే రే, ఇక చాలేరా. మన కోసం పూర్ణ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. పద వెళదాం. పద. పొందాను నా ప్రాణం నీదైనా, నీ చెలిమి రుణం తీరేనా? నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా? స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా, ఎన్నటికీ నిన్ను వీడా? నీసమున్న నేస్తమా నీకు రోషమే? ఇదిగోండి. అవునమ్మా, ఆ రోజు నేను గుళ్ళో ఉన్నప్పుడు జానకి నా కోసం పాకం గారెలు తీసుకొచ్చింది. ఇవంటే మీకు ఇష్టం కదండి, తినండి అని నాకు పెట్టింది. ఆ రోజు నాకు తెలియదమ్మా, నేను నా భార్యతో తినే చివరి ముద్ద అవుతుందని. తర్వాత తను నన్ను వదిలి వెళ్ళిపోయింది. బాధపడకరా. పాపం జానకి ఎప్పుడూ అంటూనే ఉండేది, నువ్వు దూరంగా ఉన్నా నిన్నింటికి తీసుకురావాలని తను ఎన్నోసార్లు తప్పించింది. కానీ అప్పుడున్న కోపంతో నేనే తన మాటను వినిపించుకోలేదు. కానీ చివరికి తన యాక్సిడెంట్లో చనిపోవడం మాకు బాధగానే ఉందిరా. వదిన మీ జీవితంలోకి అడుగుపెట్టిన రోజే మీ జీవితం నుంచి వెళ్ళిపోయిన రోజు అవటం అందరికీ బాధ కలిగించే విషయం. కానీ ఏం చేస్తాం, ఏది ఎవరి చేతుల్లోనూ ఉండదు కదా. అవునమ్మా,
ఎన్నో కష్ట సుఖాల్లో నాకు తోడుగా ఉన్న నా జానకి ఈ వయసులో నన్ను వదిలి వెళ్ళిపోవడం నాకు బాధగానే ఉంది. ఒరే సూర్యం, ఇంకెప్పుడు నువ్వు బాధపడకూడదు. ఒంటరి అన్న మాట నీ నోట రాకూడదు. నీకోసం నేనున్నానురా, మేమంతా ఉన్నాం. ఇదిగో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక మనిద్దరిని విడదీసే శక్తి ఎవ్వరికీ లేదు. తినరా. ఎవరైతే కలవకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశానో, కానీ చివరికి సూర్యచంద్రులాంటి వీళ్ళిద్దరూ కలిసిపోయారు. అక్కడ వర్ష పెళ్లి చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాను. నాకిక్కడ ఈ పరిణామం అస్సలు రుచించటం లేదు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య అగాధం సృష్టించాలి. ఇంతకీ నేను ఆ పాపకి ఫోటో ఇచ్చాను కదా, దాని రిజల్ట్ ఇంతవరకు రాలేదేంటి? ఏంటి సీను, ఎక్కడికెళ్ళావు? నువ్వు రావడానికి ఎంత ఆలస్యం ఏంటి? డాడీని హాస్పిటల్లో దించేసి రావాలి కదమ్మా, మరి లేట్ అవుతుంది కదా. లేట్ అయితే నీకు కుదరదని చెప్పాను కదా. మనం బయటికి వెళ్ళాలి. ఎక్కడికమ్మా? మనం రాణి ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళాలి. అమ్మ గురించి చెప్పాలి. మనం ఆ రోజు చెప్తుంటే ఆంటీకి ఏదో ఫోన్ వచ్చి వెళ్ళిపోయింది. ఆవిడ్ని పెళ్ళికి పిలవాలి కదా. ప్రియా, మనిద్దరం ఏంటమ్మా, పోనీ డాడీకి చెప్దామా? నీకు బుర్ర లేదు సీను. అమ్మకి గిఫ్ట్ ఇద్దామంటే డాడీకి ఎలా చెప్తావు? డాడీ అమ్మకి చెప్పేస్తారు. అందుకే ఎవరికి చెప్పకుండా పెళ్లి రోజు ఆవిడ్ని మనం తీసుకురావాలి. అప్పుడు అమ్మకు మనం మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సరేనమ్మా, కానీ ఆవిడ ఇల్లు ఎక్కడుందో మనకు తెలియదు కదా, ఎలా వెళ్తాం? నీ తెలివి అంతే. మొన్న గుడిలోని పంతులు గారితో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఆ పూజారి గారికి అక్క బాగా తెలుసని అర్థమైంది కదా. వెళ్ళి అడుగుదాము. అప్పుడు అక్క ఇంటి అడ్రస్ చెప్తారు కదా. అబ్బో, బాగానే ఎంక్వైరీ చేసావే. మరి అమ్మ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? పద వెళ్దాం. రామ్మా. అదిగో మన దేవుడు వచ్చేశాడు. తొందరగా దండ తీసుకురండి. తీసుకోండి. తులసమ్మా, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? అవుతున్నాయమ్మా, సమయానికి అన్నీ పూర్తయిపోతాయి. పెళ్లి పనులంటే ఎంత చేసినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటాయి. అందుకే మీకు సాయంగా మేమొచ్చాం. ఇక నుంచి అన్ని అనసూయ చూసుకుంటుంది. చాలా సంతోషంగా ఉందమ్మా. మీ కూతురు పెళ్లి చేస్తున్నంత ఆనందంగానే ఈ పెళ్లి చేస్తున్నారు. నిజంగా మీ మంచి మనసుకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. సీత గురించి ఒకప్పుడు మేము అపార్థం చేసుకునేవాళ్ళం. తను ఇంట్లో పాగా వేయడానికి వచ్చిందని నానా మాటలు అన్నాం. కాని తన గొప్పతనం ఏంటో, మంచితనం ఏంటో తర్వాత తెలుసుకున్నాం. అందుకే మా కూతురు మాకు దూరమైన మా అల్లుడు
మనవరాలు బాగుండాలి అంటే సీత ఈ ఇంటి ఇల్లాలవ్వాలని మేము అనుకున్నాం. ఇప్పుడు తను మా కూతురే అనుకుని ఈ పెళ్లి చేస్తున్నాం. అవును, ఈ ఇంట్లో వంశీ ఉండేవాడు కదా, లేడా? ఉన్నాడండి, తన గదిలో ఉన్నాడు. వెళ్ళి కాఫీ ఇచ్చొస్తాను. పర్వాలేదు తులసమ్మా, నేను వస్తాను, పద. నా మాట అర్థం చేసుకో వర్ష. నేనిదంతా కావాలని చేస్తున్నానని నువ్వు అపోహపడుతున్నావు. కానీ నీ గురించి ఆలోచించే నీతో ఈ విషయం చెప్పాను. కానీ నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు నీకెలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ప్లీజ్ వర్ష, నేను నీ మంచి కోసమే చెప్తున్నానని నువ్వు తెలుసుకుంటే నీకే మంచిది. కాఫీ తీసుకో బాబు. థ్యాంక్స్. వర్ష, ఆగు. ఏంటి వర్ష, ఎవ్వరికీ కనిపించకుండా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? కొన్ని కారణాల వల్ల నేను అజ్ఞాతవాసంలో బ్రతుకుతున్నాను. దయచేసి నా విషయాన్ని బయట పెట్టకు. నువ్వు ఈ దారిలో వెళ్తావని తెలిసే నీకోసం ఎదురు చూస్తున్నాను వర్ష. ఇదివరకు నా మీద నీకెంతో కోపం ఉండేది. నీ స్నేహితురాలు సమంతతో ఆడుకుంటున్నానని నీకు అనుమానం ఉండేది. కానీ నేనేం చేసినా సమంత మంచి కోసమే చేస్తున్నాను. దయచేసి ఒక్కసారి అర్థం చేసుకో. నేను ఎక్కడున్నాను అన్నది మా అక్కకి మాత్రం తెలియకూడదు. ఏంటి సుష్మా, నువ్వేనా? నేనే, కానీ నువ్వనుకుంటున్నట్టు పాత సుష్మాని కాదు, మారిన మనిషిని. వదిన గొప్పతనం ఏంటో తెలుసుకున్న మనిషిని. తను ఎంత మంచిదో ఇప్పుడే అర్థం చేసుకున్నాను. మీలాంటి వాళ్ళందరినీ ఎంతో బాధ పెట్టానని నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని క్షమించమని అడగడానికే వచ్చాను. నన్ను క్షమిస్తావా? నువ్విలా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఎలా? అది జరిగింది. చివరికి మా అమ్మ కూడా నన్ను వదిలేసినప్పుడు అమ్మలాగే వదినొచ్చి నాకు సేవ చేసింది. అప్పుడే నాకు అర్థమైంది వర్ష, ఎవరు ఎలాంటి వాళ్ళు. అందుకే ఆ ఇంట్లో అందరికీ క్షమాపణ చెప్పాను. నా వల్ల నువ్వు కూడా ఇబ్బంది పడ్డావు. నిన్ను మానసికంగా ఎంతో చిత్రవద చేశానని నాకు తెలుసు. అందుకే నీకు కూడా సారీ చెప్పాలని వచ్చాను వర్ష. మన మధ్య సారీలెందుకు వదినా? నువ్వు మారావు, అది నాకు చాలు. కానీ ఒక్క రిక్వెస్ట్, నా గురించి మాత్రం అక్కతో చెప్పకు ప్లీజ్. అదేంటి వర్ష, వదిన నీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో నువ్వు ఊహించగలవా? తను పెళ్లి చేసుకున్నా సరే నువ్వింటికొచ్చే వరకు వదిన రాధా ఒకరికొకరు దగ్గర కాలేరు. వాళ్ళిద్దరూ ఒకటి కాలేదు.
తన తమ్ముడు చెల్లి అందరూ తనతో కలిసున్నప్పుడే తన జీవితంలో నిజమైన ఆనందం ఉంటుందని రాణి చెప్పింది. భార్యని ఎంతగానో ప్రేమించే అతను వదిన మాటకు విలువిచ్చారు. వాళ్ళ పెళ్ళైనా ఇప్పటికీ విడివిడిగానే ఉంటున్నారు. అందరి ముందు ఒకటిగా కనబడుతున్నా వాళ్ళు మాత్రం ఒకటవ్వలేదు. దానికి కారణం నువ్వింటికొస్తే వదిన నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటుంది. అలాగే వాళ్ళ జీవితం బాగుంటుంది. వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. అందుకే మన ఇంటికి వెళ్దాం పద. లేదు సుష్మా, నేను ఇంటికొచ్చే పరిస్థితుల్లో లేను. నాకు కళ్యాణ్ గారికి పెళ్లి జరగాలి. అంతవరకు నేను ఎవ్వరికీ ఎదురు పడకూడదు. ఏంటి వర్ష అలా మాట్లాడుతున్నా? నిజంగా నిన్ను వంశీ ప్రేమించాడు. మీ ఇద్దరు ఒకటవ్వాలి. అనవసరంగా సమంత మీ ఇద్దరిని విడదీసింది. ఇప్పుడు నువ్వు ఆ పెళ్ళైన డాక్టర్ని పెళ్లి చేసుకోకు వర్ష. నా మాట విను. నేనిదంతా చేస్తుంది సమంత కోసం. నేనిలా ఉన్నంతకాలం వంశీకి నా మీద ప్రేమ ఉంటుంది. అదే కళ్యాణ్ గారిని నేను పెళ్లి చేసుకుంటే నేను ఇంకొకరి భార్యనైపోతాను. అప్పుడు వంశీ కూడా నా వైపు కన్నెత్తి చూడడు. తను తాళి కట్టిన సమంతకి దగ్గరవుతాడు. అందుకోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. దయచేసి నా మెడలో 3 ముళ్ళు పడే వరకు నేను ఎక్కడున్నానో అక్కకి తెలియకుండా ఉంచుతానని నాకు మాటివ్వు. మీరంతా ఎంత మంచివాళ్ళు వర్ష. ఎన్ని తిట్లు తిట్టినా మీ అక్క నాకు ఎంతో ప్రేమని పంచారు. అలాగే నిన్ను శత్రువుగా చూసినా, నీ జీవితాన్ని నాశనం చేసినా సమంత గురించి నువ్వెంతలా ఆలోచిస్తున్నా. రియల్లీ మీరంతా చాలా గ్రేట్. అదేంటమ్మా, మనం రాణిగారింటికి కదా వెళ్దాం అనుకున్నాం. మరి నువ్వు గుడికి తీసుకొచ్చావేంటి? రాణి ఆంటీ ఇల్లెక్కడో మనకి తెలీదు కదా. అంటే నిన్న గుళ్ళో కలిసింది కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వస్తుందని ఎలా అనుకుంటున్నావు? సీను, నా ఐడియా నాకుంది. ఆ రోజు ఆంటీ ఇక్కడ పూజారి గారితో మాట్లాడడం నేను చూశాను. ఆయన బయటకు వచ్చినప్పుడు ఆంటీ అడ్రస్ అడిగితే చెప్తారు. మనం అక్కడికి వెళ్దాం. చెప్తారంటావా? ఆంటీ ఆయనకి ఎంతో బాగా తెలుసు. ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు నేను దగ్గరుండి చూశాను. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. నమస్కారం పంతులు గారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇక్కడ కూర్చున్నావేంటమ్మా? స్వామివారి దర్శనం చేసుకో. నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. మీతో మాట్లాడడానికి ఇక్కడ కూర్చున్నాను. నాతోనా? ఏంటమ్మా? నాకు రాణి అంటే అడ్రస్ కావాలి. రాణి ఎవరమ్మా? అదే పంతులు గారు, మీ గుడికి ఎప్పుడూ వస్తూ ఉంటుంది. మీరు మొన్న ప్రసాదం కూడా చేయమన్నారు. గుర్తొచ్చింది. ఆవిడ గురించి ఎందుకమ్మా? ఆంటీ నన్ను ఇంటికి రమ్మన్నారు. నేను అడ్రస్ అడగడం మర్చిపోయాను. నేను ఆంటీతో మాట్లాడాలి. మీకు అడ్రస్ తెలుసుంటుంది కదా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. నువ్వు చాలా తెలివైన దానివమ్మా. ఆ రోజు మేం మాట్లాడుకోవడం విని ఎంత గుర్తుపెట్టుకుని వచ్చావా? ముందు నాకు అడ్రస్ చెప్పండి పంతులు గారు. సరేనమ్మా. గుడి వెనక వీధిలోకి వెళ్ళి హోటల్ రాణి ఇల్లు ఎక్కడంటే ఎవరైనా చెప్తారు. వెళ్ళమ్మా. చాలా థ్యాంక్స్ పంతులు గారు. సరే వస్తాను. సీను పద. సరేమ్మా. ఏంటి సమంత, ఇంకా నీకు కోపంగానే ఉందా? నా కోపానికి విలువ ఉంది, కానీ ఆ ఇంట్లో నాకే విలువ లేకుండా పోతుంది. చూడు సమంత, నువ్వు ఇలా ఉండటమే వాళ్ళకు కావాలి. అన్నయ్యని వదన్ని వాళ్ళందుకే రెచ్చగొడుతున్నారు. నువ్వు వాళ్ళకి దూరంగా ఉంటే ఆ ఇద్దరు ఇంట్లో అల్లుకుపోయే అవకాశం ఉంది. గ్రానీ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చేసైనా సరే నువ్వు ఇంట్లోనే ఉండాలి. నీ మాట నెగ్గించుకునేలాగా ఉండాలి. నీకు నచ్చని మనుషులు ఈ ఇంట్లో ఉండకుండా చెయ్యాలి. ఇంతవరకు తాతి నేనేం చెప్పినా వినేవారు. ఇప్పుడు నేనేం మాట్లాడినా తప్పు పడుతున్నారు.
నాకు సపోర్ట్గా ఉండే తాతయ్యే ఇలా చేస్తే నేను ఇంకెవరితో చెప్పుకోవాలి? అదే అక్కడ ఉపయోగించిన తెలివితేటలు. ఒకప్పుడు అన్నయ్య ఎంతగానో ద్వేషించేవారు, కానీ ఇప్పుడు వాళ్ల వైపు తిరిగిపోయారు అంటే వాళ్ల తెలివితేటలు నీకు అర్థం కావటం లేదా? నాకు మాయ చేయడం రాదు కదా గ్రాని. ఆ వర్ష నా వంశీని నాకు కాకుండా చేసింది. కనీసం ఈ పెళ్ళైపోతే మళ్ళీ వంశీ నా దగ్గరికొస్తాడనే ఆశతో నేనున్నాను. ఇప్పుడు ఈ ముసలోడు తాతయ్యకి దగ్గరయ్యాడు. నాకే విషయం అర్థం కావట్లేదు గ్రాని. చెప్పాను కదా, ఏం చేసైనా చేతికి మట్టంటకుండా చెయ్యాలి. నువ్వు వాళ్ల ముందు ఇలాగే కోపాన్ని ప్రదర్శిస్తుంటే అన్నయ్య వాళ్ళని వెనకేసుకునొస్తారు. నువ్విలా అలిగి దూరంగా ఉంటే అన్నయ్య వాళ్ళకి దగ్గరవుతారు. అదే నేను చెప్పినట్టు చేశావే అనుకో, మళ్ళీ పరిస్థితి మొత్తం నీ కంట్రోల్లోకి వస్తుంది. విధి మిమ్మల్ని ఎందుకు విడదీసిందో నాకు తెలియదు కానీ సీతమ్మకు మాత్రం ఈ ఇంట్లో మంచి జరుగుతుంది తప్ప చెడు మాత్రం జరగదు బాబు. మా బాబుగారు చాలా మంచివారు. వాళ్ళ జీవితం బాగుంటుంది. అమ్మా సీత, నన్ను క్షమిస్తావు కదమ్మా. నీ కూతురు వర్షకి ఈరోజు పెళ్లి జరుగుతుంది. ఈ ఇంటి మనవరాలికి అలాంటి పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కళ్యాణ్ చెడ్డవాడైతే కాదు, కానీ వర్ష ప్రేమించింది వంశీని. ఆ వంశీ అక్కడే ఉండగా తన కళ్ళ ముందే పెళ్లి జరగడం, ఒక పిల్లకి తండ్రైన వ్యక్తిని వర్ష పెళ్లి చేసుకోవడం, అది కూడా సమంత జీవితం గురించి ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవడం అందరికీ బాధగానే ఉంది. ఆపే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఇద్దరూ మా మనవరాళ్లే, నీ పిల్లలే. ఎవరి జీవితం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో వర్ష తీసుకున్న నిర్ణయానికి మేమందరం తల వంచాం. ఏంటి పూర్ణ, అంత బాధగా ఉన్నావు? ఈరోజు వర్ష పెళ్ళండి, తలుచుకుంటుంటే బాధగా ఉంది. నిజమే, ఒకప్పుడు సమంత వచ్చి కళ్యాణ్ని వర్ష పెళ్లి చేసుకుంటుంది అంటే వంశీని మర్చిపోయి మంచి నిర్ణయం తీసుకుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుందంటే నాకు కూడా బాధగానే ఉంది పూర్ణ. వర్ష ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం మనం కాదంటారా? కాదని నేను ఎలా అనగలను? ఆ రోజు సమంత గురించి ఆలోచించాము. నా మనవరాలు ఏది కోరుకుంటే అది గెలవాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో వర్షం మీద తను వేసిన నిందని నేను నిజమని నమ్మాను. వంశీ కూడా అదే నమ్మి కోపంలో సమంత మెళ్ళలో తాళి కట్టాడు. వాళ్ళిద్దరినీ విడదీయొద్దని నేనే వెళ్ళి వర్షం తిట్టాను. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వర్ష ఇదిగో ఇలా కళ్యాణ్ ఇంట్లో తేలడమేంటి, తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి రావడమేంటి? ఇదంతా ఒక విధంగా నా వల్ల జరిగిన తప్పే. తప్పు మనదే అయినా ఇది వర్ష జీవితానికి శిక్ష అనుకోవాలో వరమనుకోవాలో నాకైతే తెలియడం లేదండి. తనీ పెళ్లి ఎందుకు చేసుకుంటుందో మనకి తెలుసు. అందుకే కదా మనవరాలైనా సరే పెళ్ళైన ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా, వద్దు అని చెప్పలేకపోయాను. అదే పూర్ణ, వర్షాన్ని నేను మనవరాలిగా చూస్తున్నాను కదా, ఆ ఉద్దేశంతోనే అన్నాను. మీ ఉద్దేశం ఏదైనా సరే
తను మన మనవరాలు. ఆ నిజం మీకు తెలీదంతే. పూర్ణ, కొన్ని విషయాలు మనకి నచ్చకపోయినా మౌనంగా ఉండడం తప్ప మనమేం చేయలేం. వర్ష పెళ్లి విషయంలో కూడా ఇప్పుడు మనం మాట్లాడే పరిస్థితిలో లేము. తను చేసుకుంటున్న పెళ్లికి వెళ్ళి అక్షింతలు వేయడం తప్ప ఏమీ చేయలేం. అక్కడ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నారేంటి? ఆ పెళ్లి ఆగిపోవాలనే కదా. ప్రియాకి రాణి గురించి చెప్పాను. రాణి అక్కడికి వెళ్ళుంటే ఆ పెళ్లి ఆగిపోతుంది. ఇంతకీ రాణి అక్కడికి వెళ్ళిందో లేదో? సార్, ఇన్ని రోజులు ఏ నిజమైతే మీ మనసులో దాచుకున్నారో ఈ రోజుతో ఆ నిజం బయటికి చెప్పొచ్చు. మీరు మాట్లాడే దేని గురించి చలపతి గారు? వర్ష గురించేనా? అవునండి. మీ మనవరాలే అని తెలిసినా సరే మీరు శంకరప్రసాద్ గారితో ఆ మాట చెప్పలేకపోయారు. అందుకేగా స్నేహితుడిగా మీరు ఎంతో దగ్గరైనా మీ మనవరాలని మీరే దూరం చేశారు అన్న బాధ ఆయనకి ఎక్కడో చోట ఉండే ఉంటుంది. ఈ రోజుతో ఆ అనుమానానికి కూడా తెరపడిపోతుంది. నిజమే చలపతి గారు. వర్ష మా మనవరాలని తెలిసిన వెంటనే నేను శంకర్ ఇంటికి వెళ్ళి ఇదిగోరా నీ మనవరాలని వర్షాన్ని చూపించాలి. నేను నీకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. తను నాకు నిజంగానే దూరమైంది. ఇన్నాళ్ళు తను మన పక్కనే ఉన్నా నేను తనే వర్షాన్ని నేను తెలుసుకోలేకపోయానని చెప్పాలనుకున్నాను. కానీ నా మనవరాలు ఇంకో మనవరాలు జీవితాన్ని నిలబెట్టడానికి ఈ పెళ్లి జరిగే వరకు ఈ మాట ఎవరితో చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. ఇచ్చిన మాటకు కట్టుబడ్డాను కాబట్టి శంకర్ నాకు ఎంత దగ్గరగా ఉన్నా ఈ నిజాన్ని నేను వాడితో చెప్పలేకపోయాను. ఈ పెళ్లికి శంకర్ కూడా వస్తాడు కదా. 3 ముళ్ళు పడ్డ వెంటనే ఇక్కడున్న వర్ష ఎవరో కాదు మన మనవరాలు వర్షే అని శంకర్తో చెప్తాను. ఈ రోజుతో అన్ని సమస్యలకి తెరపడిపోతుంది. అన్ని రహస్యాలకి ముగింపు దొరుకుతుంది. పదండి. చెప్పు రాదా. తాతయ్య ఎక్కడున్నారు? ఓ చిన్న పని ఉంటే బయటికి వెళ్తున్నాను. తాతయ్య నిన్నటి నుంచి రాణి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. నేను అంజీ ఎంతగానో వెతికాం. తన జాడ మాత్రం దొరకలేదు. ఏంటి బాబు నువ్వనేది? రాణి కనిపించకపోవడం ఏంటి? తాతయ్య నిన్న పొద్దున్నే నేను ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాను. తను తర్వాత వస్తాను అంది. ఎంతసేపటికి రాకపోతే ఫోన్ ట్రై చేశాను. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికొచ్చి అడిగితే అత్తయ్య తనిప్పుడే వెళ్ళిందని చెప్పారు. అప్పటి నుంచి మేము వెతుకుతూనే ఉన్నాం తాతయ్య. కానీ తన జాడ మాత్రం కనిపించడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని మీకు ఫోన్ చేశాను. వద్దు బాబు, అనవసరంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ విషయాన్ని పెద్ద చేయొద్దు. రానికి ఏం కాదు, నేను కూడా వెతుకుతాను. అప్పటికీ ప్రయోజనం కనిపించకపోతే అప్పుడు ఆలోచిద్దాం. మనసంతా చీకటి కాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి
ఇన్ని రోజులు వంశీ గురించి మాట్లాడిందంతా అబద్ధం. ఎందుకో తెలుసా? వంశీకి నువ్వు దగ్గర కాలేక వంశీని దూరం చేసుకోవడానికి నువ్వు నరకం అనుభవిస్తూ ఉంటే దాన్ని చూసి అనుక్షణం నేను నవ్వుకుంటూ ఉన్నాను. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు నాకు పన్నీర్లా కనిపించేది. నీ ఏడుపు నాకు ఆనందాన్నిచ్చేది. నీ నేడిపించడానికి వంశీ నాకు కావాలని పంతం పట్టాను. నీ పెళ్ళైపోతే నీ ప్రేమ సమాధైపోతుంది. నీ జీవితంలోకి వంశీ రాలేడు. నీ మెడలో ఇంకొకరు కట్టిన తాళుండగా వంశీని నీ జీవితంలోకి నువ్వు స్వాగతించలేవు. ఆ విషయం నాకు తెలుసు. నాకు దక్కని సంతోషం నీకు దక్కకూడదు. నేను కోరుకున్నది నాకు దూరమైనప్పుడు నువ్వు కోరుకున్నది నీకు దగ్గర కాకూడదు. నా ప్రేమ కన్నా నీ ప్రేమ ఏం గొప్పదని వంశీ నీ వెంట పడ్డాడు. నేను ద్వేషించిన నిన్ను వంశీ ప్రేమించడం నాకు నచ్చలేదు. అందుకే వంశీ నీకు ఎప్పటికీ దక్కకూడదని, నీ ప్రేమ ఎప్పటికీ ఫలించకూడదని, నీ జీవితం ఎప్పుడూ కన్నీటిమయంగా ఉండాలని నేనీ నాటకమాడాను. వంశీ మీద నాకు ప్రేమ లేదు అంటే నువ్వు ఇంతవరకు రావు. అందుకే వంశీకి నేను దూరంగా ఉండలేనని ఏడ్చాను కాబట్టే నువ్వు దూరం చేసుకొని వంశీ ఈ పెళ్లి చేసేలా మార్చావు. అది నాకు చాలు. ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. నీ ప్రేమని ఎవ్వరూ గెలిపించలేరు. ఇప్పుడు వంశీ ఏమైపోయినా నాకు సంబంధమే లేదు. ఇన్నాళ్ల నా నాటకానికి ఇంక తెర పడబోతుంది. సమంత, అంటే ఇదంతా నువ్వు నా మీద కోపంతో చేసిందా? వంశీ మీద ప్రేమతో కాదా? నాకు నచ్చిన డ్రెస్ ఇంకొకరు వేసుకుంటేనే నాకు నచ్చదు. అలాంటిది నిన్ను ప్రేమించిన వంశీని నేనెలా ప్రేమిస్తాననుకున్నావు? కానీ నీ జీవితంలో సంతోషం మిగలకూడదంటే నేనిదంతా చేయాలని అర్థమైంది. అందుకే చివరికి మా అమ్మ నగలు నీకిస్తే సరేలే ముష్టి వేశారులే అని ఈ నగలు నీకు అలంకరించి నేనీ నిజాన్ని చెప్తున్నాను. పెళ్లి తర్వాత కళ్యాణ్తో జీవితాన్ని పంచుకున్నా ప్రతి క్షణం వంశీని దూరం చేసుకున్నానన్న బాధ నీ మనసులో రగులుతూనే ఉండాలి. ఏమీ చేయలేక ఆ బాధని బయటికి చెప్పుకోలేక అనుక్షణం నువ్వు నరకం అనుభవిస్తూనే ఉండాలి. చచ్చే వరకు నీ జీవితంలో సంతోషం అనేది కనిపించకూడదు. ఇది నా పగ. అది ఎప్పటికీ చల్లారదు, చల్లారనివ్వను. నేను ఇక్కడున్నానేంటి? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీకు పుణ్యం ఉంటుందమ్మా. నన్ను అక్కడి దాకా దించేయమని చెప్పండి అమ్మా. అంటే కావాలని నన్నెవరో కిడ్నాప్ చేశారు. ఎవరు చేసుంటారు? నేను ముందు వర్ష దగ్గరికి వెళ్ళాలి. ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దయచేసి నా కట్లు విప్పండి.
దయచేసి నన్ను వదిలేయండి. మీకు దండం పెడతాను. ఎవరైనా రండి ప్లీజ్. ప్రియా, ఇక్కడ నిల్చున్నావేంటి? ఎవరి గురించి చూస్తున్నావు? రాణి అంటే ఇంకా రాలేదేంటి? ఈరోజు రమ్మని చెప్పాను కదా. అమ్మకి సర్ప్రైజ్ ఇస్తానని అన్నాను కదా. వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. తనకి సీతమ్మంటే ఎంత ప్రేమో తన మాటల్లో మనకు అర్థమైంది కదా. అది నాకు తెలుసు, కానీ ఇంకెందుకు రాలేదు? ప్రియా, ఇక్కడున్నావేంటి? పదండి, మనమందరం ఇప్పుడు కళ్యాణ మండపానికి వెళ్ళాలి. బాబు కళ్యాణ్, మావయ్య బయలుదేరదామా? వెళ్దాం మావయ్య. తెలుసమ్మా, సీత రెడీ అయిందా? రెడీ అయింది బాబు, కిందకి తీసుకొస్తాను. అదిగో బాబు, సీతమ్మ వచ్చేసింది చూడండి. మహాలక్ష్మిలా ఉంది. తెలుసమ్మా, సీను సార్, వెళ్ళి లగేజ్ తీసుకుని రండి. అలాగే సార్. అలాగే బాబు. వర్ష, మీ అక్క రాణి నిన్నటి నుంచి కనిపించట్లేదు. అందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. సూర్యన్ తాతయ్య కూడా మీ అక్కని వెతుకుతున్నారంట. ఏంటి వంశీ నువ్వనేది? అక్క కనిపించకపోవడం ఏంటి? ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ రాధ, తాతయ్య అందరూ వెతుకుతున్నారని మాత్రం తెలిసింది. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. ఆంటీ అందుకు రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మకి వాళ్ళ అక్కని ఎలా చూపించాలి? సూర్యం, అదేంట్రా అక్కడ ఆగిపోయావు? లోపలికి రా. రాన్నయ్యా. దాగుడు మూతల దండా కోరు వీరి పేరే. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అలుపే రాదుగా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే. దాగుడు మూతల దండా కోరు వీరి పేరే.
పండగ మారునా, దూరం అనుకున్నది చెంతకు చేరునా. కళ్యాణ మండపానికి కూడా వచ్చేసాం. ఇంక నీ మెళ్ళ 3 ముళ్ళు పడ్డమే ఆలస్యం. ఆ ముహూర్తానికి కూడా ఎంత సమయం లేదు. శాశ్వతంగా వంశీ ప్రేమ నుంచి నువ్వు విడిపోతున్నావు. మీ ఇద్దరి ప్రేమ ఫలిస్తుందేమోనని నేను చాలా రోజులు బెంగ పెట్టుకున్నాను. కానీ అది ఎప్పటికీ చిగురించని ప్రేమగానే మిగిలిపోతుందని, మీరు బాధపడుతున్న ప్రేమికులుగానే ఉండిపోతారని తలుచుకుంటేనే ఎంత ఆనందంగా ఉంది. ఈ శుభగడియ కోసమే నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. ప్రియుణ్ణి కళ్ళ ముందే పెట్టుకొని ఇంకొకరితో తాళి కట్టించుకుంటున్నావు. నిన్ను మనసారా ప్రేమించిన వంశీ ఇక నీ ముందు ఎదురుపడ్డానికి కూడా రాడు. ఎప్పటికీ నీకు కనబడ్డు. ఏంటి ప్రశాంత్, ఏంటలా చూస్తున్నావు? కళ్యాణ్, పెళ్లి చేసుకునే అమ్మాయి ఇంకొకరిని ప్రేమించింది అని తెలిసాక ఏ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకోడు. కానీ నువ్వు వర్ష గురించి అన్నీ తెలిసి వంశీ మీ ఇంట్లోనే ఉంటున్నాడన్నా కూడా నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావంటే నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? వాళ్ళు నిజాలు దాచారు కదా, మనమెందుకు బయటపడ్డాం? అందుకే నేను మౌనంగా ఉన్నాను. వాళ్ళు దాచారంటే ఒక అర్థం ఉందిరా. నీకు తెలియకూడదు అన్న భయం ఉంటుంది. కానీ అన్ని నిజాలు తెలిసి నువ్వు ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు? వర్షాని వంశీ ఎంతలా ప్రేమించాడో మనకెవరూ చెప్పక్కర్లేదు. వంశీ పిచ్చివాడైపోయాడు. తనని నువ్వే రక్షించావు, మళ్ళీ మామూలు మనిషిని చేశావు. మళ్ళీ ఎప్పటికైనా వర్ష మనసు మారిందనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందా? ప్రశాంత్, నేనిప్పుడు ఎవరి గురించి కూడా ఆలోచించట్లేదు. కేవలం నా కూతురు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ప్రియాకి తల్లి కావాలి. ప్రియాకి వర్ష అంటే ఎంత ఇష్టం. తన దూరం అయితే నా కూతురు తట్టుకోలేదు. ఇన్ని రోజులు సీతగా పేరు మార్చుకొని ఒక నాటకంతో నా దగ్గరుంది. తనకు ఎవరూ లేరని అందరినీ నమ్మించింది. కానీ ప్రియ విషయంలో మాత్రం తను నిజమైన ప్రేమనే చూపించింది. అందుకే ప్రియాకి అమ్మని తీసుకురావడానికి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. వర్ష మీద అభిమానంతోనూ వర్ష మీద ఇష్టం పెరుగు ఈ పెళ్లి చేసుకోవడం లేదు. కేవలం నా కూతురికి తల్లిగా మాత్రమే ఉంటుంది. ఇది నా స్వార్థమే కావచ్చు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నప్పుడు నేను స్వార్థంగా ఉండడంలో తప్పే ఉంది. అందుకే ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరు. ఇది జరిగి తీరుతుంది. నువ్వేనా ఇలా ఆలోచిస్తున్నది? ఎంతో మంచిగా ఉండే నువ్వు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నీ కూతురు సంతోషం కోసం ఒక ఆడపిల్ల జీవితం ఏమవుతుందో అని కూడా నువ్వు ఆలోచించవా? ఎందుకు ఆలోచించాలరా? మనసారా ప్రేమించిన వంశీ మా ఇంట్లోనే ఉంటున్నాడు కదా. వర్ష ఎప్పుడైనా నాకు నిజం చెప్పిందా? పోనీ వంశీ బ్రో అని నన్ను పిలిచేవాడు కదా. నాతో ఎంతో స్నేహంగా మెలిగేవాడు కదా. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను, తనకి ఎలా దగ్గరవ్వాలని అడిగితే నాకు ఎన్నో టిప్స్ చెప్పినవాడు. నేను ప్రేమించింది నీ ఇంట్లో ఉన్న సీతనే, తన పేరు వర్ష అని వంశీ నాకు నిజం చెప్పాడా? వాళ్ళిద్దరే అంత నాటకం ఆడినప్పుడు నేనెందుకు మౌనంగా ఉండాలి?
వాళ్ళ ప్రేమని గెలిపించుకోవాలని వాళ్ళకే లేనప్పుడు నేనెందుకు నా కూతురి జీవితాన్ని పణంగా పెట్టాలి? అందుకే కేవలం నా కూతురికి అమ్మగా మాత్రమే తను నా ఇంట్లో ఉంటుంది. అన్నీ వద్దనుకుని వచ్చింది కదా, జీవితంలో సంతోషం కూడా వద్దనుకునేగా బ్రతుకుతుంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే నీకే మంచిది. తలుపు తీయండి రా, దయచేసి తలుపు తీయండి, నన్ను వెళ్ళనివ్వండి. అక్కడ నా చెల్లి పెళ్లి జరగకూడదు. ఆ పెళ్లి నేను ఎలాగైనా ఆపాలి. మీకు దండం పెడతాను, ఈ తలుపులు ఓపెన్ చేయండి రా. అన్నా, ఇది తలుపులు పగలగొట్టేలా ఉంది. డోర్ ఓపెన్ చేసి బాగా చితకొట్టి పడేద్దామా? స్పృహ తప్పి పడిపోతుంది. ఏమనొద్దని బాలరాజు చెప్పాడు కదా, తలుపులు కొట్టని. చేతులు నొప్పెడితే అదే నోరు మూసుకుని ఊరుకుంటుంది. అన్నా, లోపల పడిపోయినట్టుందన్నా. సర్లేరా, పడితే పడుంటుందిలే. మనం పేకాట ఆడదాం. నువ్వు ముక్కలై